ఇదనమాట. మనం ఫ్రాన్స్ చూస్తే గనక, ఫ్రాన్స్ నుంచి మొత్తం మనం 2 తెచ్చుకున్నాం అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ అనేది ఒకటి, ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనమాట. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ అనేది తెచ్చుకున్నాం. కోర్ ఐడియల్స్ ఏంటి? లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి. డీప్లీ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ప్రిన్సిపల్స్ ఏంటి? ఎస్టాబ్లిషింగ్ ఇండియా యాస్ ఎ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. విత్ ది ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సిటిజన్స్ ఫ్రీడమ్ గానీ, ఈక్వల్ ఆపర్చునిటీ గానీ, అండ్ నేచర్స్ బ్రదర్‌హుడ్ గానీ. రిపబ్లిక్ కాన్సెప్ట్ అనమాట. ఇండియా అడాప్టెడ్ ద ఐడియా ఆఫ్ రిపబ్లిక్ మీనింగ్ ఏంటంటే, ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ అనమాట. హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది ఎలక్టెడ్, నాట్ హెరిడిటరీ కాదు. ఆహ్, అంటే ఇక్కడేంటంటే, ఇండియా అడాప్టెడ్ ద ఐడియా ఆఫ్ రిపబ్లిక్ అనేది ఇక్కడ నుంచే తెచ్చుకుంది. మీనింగ్ ఏంటంటే, హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది ఎలక్టెడ్, నాట్ హెరిడిటరీ కాదు. ఎలాగైతే మనం బ్రిటిష్ ఉందో అది ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఎలైన్ ద ఫ్రెంచ్ మోడల్. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇయి అయితే మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఎన్‌షైన్ చేసుకున్నాం మన ప్రియంబుల్‌లో. అంటే ప్రియంబుల్ అనేది మనం యూఎస్ఏ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ప్రియంబుల్‌లో జస్టిస్ సిస్టమ్ అనేదేమో యూఎస్ఎస్ఆర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అదే ఈ ఎన్‌షైన్ చేసుకున్న లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనే 3 పదాలు మాత్రం ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట, ఫ్రాన్స్ నుంచి. ఎంఫసైజింగ్ ద ఫ్రీడమ్, ఈక్వల్ రైట్స్ అండ్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమాంగ్ సిటిజన్స్ అనమాట. అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రియంబుల్‌లోని డెమోక్రటిక్ రిపబ్లికనైజం అనమాట. ఈ రెండిట్లో ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట.